మినీ వ్యాన్ మీద అయితే బయటికి వెళ్తున్నాం ఈరోజు సండే స్పెషల్గానా. సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది కంప్లీట్గా వ్లాగ్ అనేది కంటిన్యూ చేయండి. హాయ్ చెప్పు. వేడి తాడు తీస్తుందిలే. ఈరోజు టూర్ వెళ్తున్నాం. మా నిహారిక సిగ్గుపడుతుందండి చూసింది. మా పొట్టిదయ్య అయితే ఇంత వేడిలో కూడా చూడండి హాయిగా నిద్రపోతుంది. ఉయ్యాలు ఊగినట్టుగా ఉన్నట్టుగా ఉంది. ఇగోండి మా పిల్లలు. తర్వాత వాయిస్ ఇచ్చుకుంటాను. నిహారిక ముందు చూసేస్తున్నా ఏం చూస్తున్నావు? అందరూ బాగా నిహారిక బాగోదని చెప్పి వీడియోస్ వద్దాను చూడండి ఎలా బాగా ఘాటి ఉందండి. ఇప్పుడు మేము వెళ్తున్నాము. సో మేమందరం చూడండి ఎలా ఇబ్బంది పడుతున్నాం. ఫుడ్ తినేసామండి. ఇప్పుడు 2 km ట్రెక్కింగ్ కోసం వెళ్తాము. సో మేము ఇక్కడ బండి ఆపేసి ఈ పైకి ట్రెక్కింగ్కి వెళ్తామండి మేము. సో కంటిన్యూస్గా స్కిప్ చేయకుండా చూడండి వీడియోని. అలాగే సిగ్గుపడు. అందరూ అడుగుతారు ఆ పింక్ డ్రెస్ అమ్మాయి సిగ్గుపడుతుంది కదండి, ఆ అమ్మాయి పేరేంటని కామెంట్ పెడతారు. అప్పుడు సరిపోద్ది. సో ఇదిగోండి మా ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ అయింది. సరదాగా సండే సాయంకాలం నడుచుకుంటూ వెళ్తున్నాం. సో చుట్టూ చూడండి మొత్తం చెట్లే ఉన్నాయి చుట్టూను. సో ఇంకా మనం పైకి ఏం చూస్తాం ఏమేమి చూస్తామని చూద్దాం. మనం చూసారా నా వే ఎలా ఉందో. ఇక్కడ చూసారా ఎంత బాగుందో మనకి. సో ఇప్పుడు అయితే మేము దేవరాపల్లి వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నామండి. సో అక్కడ మా ట్రక్ ఆగిపోయింది. అక్కడ నుంచి ఇప్పుడు మేము 2 km ట్రెక్కింగ్కి వెళ్తున్నాం. సో చుట్టూ అయితే ఎవరు లేరు, ఓన్లీ మా ఫ్యామిలీ మెంబర్సే ఉన్నారు. చూసారా మనకి వే ఎలా కనిపిస్తుందో. సో ఇప్పుడు ఆ వే అంతా మేము నడుచుకుంటూ వెళ్ళాలి. సో బాగా తిన్నాం కాబట్టి పర్లేదు కొంచెం ఎనర్జీగా నడుస్తున్నామండి. బట్ సగం దూరం వెళ్ళిన తర్వాత మాత్రం కన్ఫామ్గా అందరూ అలసిపోతారు. సో ఈ కొండల మధ్య గాలి అయితే చాలా బాగా వేస్తుందండి. ఎండ లేకుండా మనకి మబ్బుగా ఉంటే సూపర్గా ఉంటుంది. క్లైమేట్ చూస్తున్నారు కదా మనకి హిల్స్ ఎలా కనిపిస్తుంది, ఎంత నీట్గా మన నేచర్ ఎంత అందంగా ఉన్నది చూసారు కదండి. సో ఎటుదారు వెళ్ళాలా మనకి ఈవే ఉందండి. సో ఫైనల్గా మనం ఈ వేలో వెళ్తున్నాం. సరే మా సురేష్ అన్నయ్యన సుసి అయితే పిల్లల్ని చక్కగా ఇలా మేక పిల్లలు వేసుకొని వెళ్ళిపోతున్నారు వెయిట్ లేకుండా. కొండల మధ్యలో వెళ్తున్నాం ట్రెక్కింగ్. నిహారిక వాటర్ తాగుతుంది, మూత పెట్టింది నిహారిక. ఓకే నువ్వు అయితే దేవరాపల్లి వాటర్ ఫాల్స్కి వచ్చామండి. అదిగోండి వాటర్ ఫాల్స్ ఎంత కూల్గా ఉందో చూసారా. సో మనం దగ్గరికి వెళ్ళి కూడా ఒకసారి చూద్దాం. సెలవు చెప్తాం మా వ్యూస్ కొంచెం స్ట్రెస్గా టైర్డ్గా ఉన్నట్టుగా ఉన్నాడు. సో వాటర్ ఫాల్స్కి వెళ్ళిన తర్వాత మనం అడుగుదాం మళ్ళీ ప్రశ్న. సో మనకి ఇలా వెళ్తూ కొద్దీ పెద్ద పెద్ద రాయలు అయితే వచ్చాయండి. ఏంటి ఏం చూసి ఫైనల్గా బాగుంది. ఇక్కడ అయితే క్లైమేట్ చాలా కూల్గా ఉందండి. నడిచిందంతా మేము ఈ క్లైమేట్ చూసి మర్చిపోతున్నాము.
సో కృష్ణకు చూసారు ఆయన చక్కగా నెమ్మదిగా ఎక్కుతున్నారు. మా వాటర్ ఫాల్స్ డాడ్, అది వాటర్ ఫాల్స్. చాలా బాగుంది కదండి వాటర్ ఫాల్స్. సో మీరు ఎప్పుడైనా చూడలేదనుకుంటే ఒకసారి విజిట్ చేయండి వాటర్ ఫాల్స్కి. బట్ ఫ్యామిలీతో విజిట్ చేయండి, సింగిల్గా రాకండి. అక్కడ ఉంది అదే అలా వెళ్ళిపోవచ్చు కానీ డేంజర్ అని రాసున్నది అంతే. వెళ్తే మళ్ళీ బయటకు రామంట. అయిపోతుందండి. కొంతమంది కూర్చొని పోతున్నారు, కొంతమంది నెమ్మది ఎక్కి నడుస్తున్నారు, కొంతమంది అయితే చాలా ఫాస్ట్గా ఎక్కేశారు. సో మనకి ఒక 1.5 km తర్వాత మనకి స్టెప్స్ వచ్చాయండి. సో ఈ స్టెప్స్ మీద నుంచి పైకి వెళ్తే మనకి అక్కడ ఫోటోషూట్కి తర్వాత స్నానం చేయడానికి తడవడానికి బాగుంటుందంటండి. సో ఇక్కడైతే డేంజర్ ప్లేస్ అని పెట్టారు బోర్డు, అక్కడ మనం తడవడానికి వీల్లేదు. సో చూస్తున్నారు కదా అంతా ఎలా ఉందో. సో సరదాగా జోక్స్ వేసుకుంటూ అలాగా మెట్లు ఎక్కేస్తున్నామండి. బాగుంది స్పాట్, సేమ్ అరకులాగా ఉంది. కానీ ఎక్కడో వస్తుంది వాటర్ ఫాల్ సౌండ్స్ వినిపిస్తుంది. ఫైనలీ అయితే మనం వాటర్ ఫాల్స్ దగ్గర రీచ్ అయిపోయామండి. ఇక్కడ బాహుబలి వాటర్ ఫాల్స్ పైన ఉందంటండి. సో ఇంకా పిల్లలతో అంత పైకి మేము వెళ్ళాక ఇక్కడే ఉండిపోయామండి. సో మ్యాక్సిమం వెళ్ళాల్సిన వాళ్ళు వెళ్తారు, మా జగదీష్ వెళ్తున్నారు పైకి. సో చూడాలి. సో వీలైతే నేను కూడా వెళ్ళినట్టయితే మీకు ఆ వాటర్ ఫాల్స్ కూడా చూపిస్తాను. బాహుబలి వాటర్ ఫాల్స్ అంటండి. సో ప్రజెంట్ మనం వచ్చింది అయితే దేవరాపల్లి వాటర్ ఫాల్స్. ఇది నచ్చలేదు ఇక్కడ తీయ. సో ఈ వాటర్ ఫాల్స్ అనేది ఇంత కొండపైకి ఉందండి. దగ్గర మేము 2K వరకు వెళ్ళొచ్చాము మేము. సో దిగినప్పుడు బాగుంటుంది కానీ ఎక్కినప్పుడు మాత్రం తాట తీరిపోయిందండి. సో ఆ పైకి అయితే బాహుబలి వాటర్ ఫాల్స్ అనేది ఒకటి ఉందంట. సో అదే సరిగుండు ఏమండే వస్తా ఇలా అందరము హ్యాపీగా ఒక 2 hours వరకు ఇలా జాలీగా ఆడుకుందామని ప్లాన్ చేసామండి. సో ఎక్కిన కష్టం అంతా మాకైతే ఏం మాత్రం తెలియట్లేదు. ఎక్కినప్పుడు కొంచెం కష్టం అనిపించింది కానీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత ఈ ఎన్వైరన్మెంట్, ఈ వాతావరణం అంతా చూసిన తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది. సో ఇంకా పైకి వెళ్ళాలని ఉంది కానీ పిల్లలతో వెళ్ళకూడదు, సేఫ్ కాదు అని చెప్పి మేము ఇక్కడే ఉండిపోయి ఈ ప్లేస్లోనే చక్కగా ఎంజాయ్ చేద్దామని ఉండిపోయామండి. సో అందరూ దిగేశారు. నేను, స్వాతి, ఇగో సురేష్ అన్నయ్య, పండుగడ అయితే ఉండిపోయాము. వీళ్ళు అయిపోయిన తర్వాత మా సెక్షన్ వెళ్తాం మేము. అప్పుడు మా చన్వి చూసారు బాగా ఎంజాయ్ చేస్తుంది. అమ్మ చన్వి నానా ఇటు, డాడీ 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 ఇటువైపు చూసండ్రా. చన్వి తీసుకోలా మీరు దిగుతారా? అయితే అందరం బాగా ఎంజాయ్ చేసాం, ఫుల్ గా తడిస్తామండి. ఇంకా మేము లెఫ్ట్ అవుతున్నాం ఇక్కడికి. బాయ్ బాయ్ దేవరాపల్లి వాటర్ ఫాల్స్. సో మాకు ఇలాంటి మంచి వ్యూ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అందరూ
ఇలా పిల్లల్ని ఒక్కొక్కరు ఎత్తుకొని వస్తున్నామండి. చెప్తావా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో? సరదా తీరిపోయిందంట అండి. కానీ బాగుంది, బాగా ఎంజాయ్ చేసామండి.